ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇవాళ కేంద్ర మంత్రి బండి సంజయ్ సిట్ ముందు విచారణకు హాజరు కాబోతున్నారు. ఇక మరికొద్దిసేపట్లోనే ఇంట్లో నుంచి బయలుదేరబోతున్నారు. మరికొద్దిసేపట్లో ఖైరతాబాద్ హనుమాన్ ఆలయానికి ముందుగా బండి సంజయ్ వెళ్తారు. పాదయాత్రగా అక్కడి నుంచి ఆ టెంపుల్ నుంచి పాదయాత్రగా సిట్ విచారణకు వెళ్లనున్నారు బండి సంజయ్. దిల్కుష గెస్ట్ హౌస్ లో స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతోంది సిట్. ఇక అంతకుముందు హనుమాన్ ఆలయంలో పూజలు చేరున్నారు బండి సంజయ్. ఇప్పటికే హనుమాన్ ఆలయానికి భారీగా చేరుకుంటున్నారు బీజేపీ కార్యకర్తలు. బీఆర్ఎస్ పాలనలో తన ఫోన్ ఎక్కువ సార్లు ట్యాప్ అయిందని పదే పదే చెప్పారు బండి సంజయ్. 2023 ఎన్నికల టైంలోనే ట్యాపింగ్ అంశాన్ని ప్రస్తావించారు బండి. రేపు బండి సంజయ్ హనుమాన్ ఆలయానికి వస్తుండటంతో అక్కడికి బీజేపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. గట్టిగా ముందుగా హనుమాన్ ఆలయానికి వెళ్ళి అక్కడి నుంచి పాదయాత్రగా సిట్ విచారణకు వెళ్ళబోతున్నారు బండి సంజయ్. మరి ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందు ఇవ్వబోయే స్టేట్మెంట్లో బండి సంజయ్ ఏ అంశాలు చెప్తారు, ఇదే ఇప్పుడు ఉత్కంఠ నెలకొని ఉంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ వివరించడానికి బండి సంజయ్ నివాసం దగ్గర మా ప్రతినిధి విద్యాసాగర్ లైవ్లో ఉన్నారు. అదేవిధంగా బండి సంజయ్ వెళ్ళబోయే ఖైరతాబాద్ హనుమాన్ ఆలయం దగ్గర మా ప్రతినిధి జ్యోతి కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా విద్యాసాగర్ దగ్గరికి వెళ్దాం. విద్యాసాగర్, ఎన్ని గంటలకు విచారణ? ముందు ఇంట్లో నుంచి అయితే బండి సంజయ్ ఎప్పుడు వెళ్తున్నారు, ఇంకా ఎవరెవరు ఉన్నారు ఇంటి దగ్గర? ఎస్, మరి కాసేపట్లోనే అంటే ఉదయం 11:10 బండి సంజయ్ తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ తర్వాత 11:20 నుంచి 11:30 ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఖైరతాబాద్ హనుమాన్ టెంపుల్కి వెళ్తారు. ముందుగా ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర మంత్రి బండి సంజయ్ తోటి పలువురు న్యాయవాదులు, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన లీడర్లంతా కూడా ఒక్కొక్కరిగా కలుస్తూ ఉన్నారు. ఆయనకు సంబంధించి మరి కాసేపట్లోనే బయలుదేరేందుకు ఇప్పటికే కాన్వాయ్ని కూడా సిద్ధం చేశారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామంగా ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ తన స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు. తన స్టేట్మెంట్లో ఏముండబోతుందన్నది ఇప్పుడు కొంత కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తన మీద ఒక భారీ కుట్రను చేశారు. బీఆర్ఎస్ హయాంలో బండి సంజయ్కి సంబంధించినటువంటి కీలక ఆధారాలు కావచ్చు, కీలక స్టేట్మెంట్లన్నింటినీ కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా తమ లీకులను గమనించి తన మీద పెద్ద కుట్ర చేశారన్నది కేంద్ర మంత్రి బండి సంజయ్ చేస్తున్నటువంటి ఆరోపణ. దీనికి సంబంధించి తన పూర్తి వాంగ్మూలాన్ని ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్కు ముందట తన వాంగ్మూలాన్ని ఇవ్వబోతున్నారు. దానికి సంబంధించి నిన్న ఇప్పటికే మాజీ సిట్ అధికారులు కావచ్చు, ఎస్ఐబి అధికారులు కావచ్చు, పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు, వీళ్ళందరి దగ్గర నుంచి కూడా అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కీలక ఆధారాలను సేకరించినట్లుగా మనకి సమాచారం ఉంటుంది. దాంతోపాటు ప్రస్తుతం ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు కాబట్టి కేంద్ర నిఘా వర్గాల సహకారం కూడా తీసుకొని దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కీలక ఆధారాలను సేకరించి వాటన్నింటినీ కూడా ఈరోజు సిట్ ముందు ప్రవేశపెట్టబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే గతంలోనే పాత్రదారులతో పాటు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్లో ఉన్నటువంటి కీలక సూత్రధారులను కూడా బయటపెట్టాలి, వారిపై కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. అంతేకాదు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ విచారణను సిబిఐకి అప్పగించాలంటూ కూడా ఇప్పటికే బీజేపీ లీగల్ సెల్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని ఒక నేషనల్ అంశంగా చూడాల్సిన అవకాశం కూడా ఉంది కాబట్టి డెఫినెట్గా దీనికి సంబంధించి ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోము, దాన్ని డెఫినెట్గా తాను సిట్ వాంగ్మూలం ఇచ్చేటువంటి సిట్ ముందు తను ప్రవేశపెడతానంటూ కూడా కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఆయన తన నివాసం నుంచి బయలుదేరి హనుమాన్ టెంపుల్కి చేరుకుంటారు. అక్కడ పూజలు జరిపిన తర్వాత అక్కడి నుంచి కార్యకర్తలతోటి పెద్ద ఎత్తున పాదయాత్రగా దిల్కుష గెస్ట్ హౌస్కు చేరుకుంటారు. విద్యాసాగర్, ఇక్కడ ఖైరతాబాద్ హనుమాన్ టెంపుల్ దగ్గర మా ప్రతినిధి జ్యోతి లైవ్లో అందుబాటులో ఉన్నారు. జ్యోతితో మాట్లాడదాం. జ్యోతి, ఇప్పటికే ఫ్రేమ్లో చూస్తున్నాం బీజేపీ కార్యకర్తలు ఎక్కువ మంది అక్కడికి వచ్చినట్టుగా అనిపిస్తుంది. సో వారు ఏమంటున్నారు, ఎప్పుడు సంజయ్ అక్కడికి వస్తారు? రైట్ పృథ్వీ, మీడియా సమావేశం అనంతరం తన నివాసం నుంచి ఖైరతాబాద్ హనుమాన్ టెంపుల్కు బండి సంజయ్ రాబోతున్నారు. ఈ నేపథ్యంలో భారీగా బీజేపీ కార్యకర్తలు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడి నుంచి భారీ ర్యాలీ దిశగా కూడా దిల్కుష గెస్ట్ హౌస్కు వీళ్ళంతా కూడా వెళ్ళబోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో హనుమాన్ టెంపుల్లో ప్రత్యేక పూజల అనంతరం కూడా 11:30 తర్వాత ఈ యొక్క ర్యాలీ చేసుకుంటూ కూడా దిల్కుష గెస్ట్ హౌస్కు వెళ్ళి అక్కడ సిట్ అధికారుల ఎదుట హాజరు కాబోతూ ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా ఆధారాలతో సహా హాజరయ్యి తన స్టేట్మెంట్ను ఇవ్వబోతూ ఉన్నారు బండి సంజయ్. ప్రధానంగా కూడా ఏదైతే 2023లో జరిగినటువంటి ఎలక్షన్లో భాగంగా అప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్కి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ను చాలాసార్లు చేశారు. అంతేకాకుండా
మరొక వైపు ఆ సమయంలో కూడా చాలా వరకు ఫిర్యాదులు కూడా చేసినప్పటికీ కూడా పట్టించుకోలేదు అనే దాన్ని ప్రధానంగా బండి సంజయ్ చెప్పుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయక మంత్రిగా ఉంటూ కూడా ఇప్పుడు ఈ యొక్క స్టేట్మెంట్ వినిపించేందుకు బండి సంజయ్ మరికొద్దిసేపట్లో ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి దిల్కుషా గెస్ట్ హౌస్కు వెళ్తారు. ఇప్పటికే కూడా 2 సార్లు నోటీసులు ఇచ్చారు. ఒకసారి వ్యక్తిగత కారణాలు, మరొకసారి ఏదైతే పార్లమెంట్ సెషన్స్ ఉన్నటువంటి కారణం చేత హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో మరొక తేదీనిచ్చారు. ఈరోజు 12 గంటల తర్వాత కూడా సిట్ ఎదుట హాజరు కాబోతూ ఉన్నారు. ఇప్పటికే కేంద్ర హోంశాఖ నుంచి కూడా అధికారులు రావడం జరిగింది. అంతేకాకుండా ఎస్ఐబితో పాటుగా ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి పోలీసులతో కూడా ఒక చర్చను చేసినట్టుగా తెలుస్తోంది. పూర్తి ఆధారాలతో కూడా సిట్ అధికారుల ముందుకు బండి సంజయ్ రాబోతూ ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ప్రధానంగా బండి సంజయ్ గతంలో కూడా లేవనెత్తారు. అంతేకాకుండా తీవ్ర విమర్శలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో వ్యక్తిగత సమాచారాన్ని ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తారంటూ కూడా చెప్పినటువంటి సందర్భంలో బీజేపీ దీన్ని చాలా సీరియస్గా తీసుకుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇక్కడ నుంచి భారీగా కూడా ఇక్కడికి కార్యకర్తలు రావడం జరిగింది. ఇక్కడ నుంచి బండి సంజయ్ వచ్చిన తర్వాత కూడా భారీ ర్యాలీ దిశగా దిల్కుషా గెస్ట్ హౌస్కు వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తి ఆధారాలన్నింటినీ కూడా సిట్ అధికారులకు ఇవ్వబోతూ ఉన్నారు బండి సంజయ్. రైట్ జ్యోతి, అదే సిచ్యువేషన్. ఇక మరి కాసేపట్లోనే బండి సంజయ్ తన నివాసం నుంచి బయలుదేరుతారు. అయితే నివాసం దగ్గర ఒకసారి మీడియాతో మాట్లాడతారు ఈ సిట్ విచారణకు సంబంధించి. ఆ తర్వాత ముందుగా ఖైరతాబాద్ హనుమాన్ ఆలయానికి వెళ్ళి హనుమంతుని దర్శించుకొని అక్కడి నుంచి పాదయాత్రగా సిట్ ఆఫీస్కి వెళ్తారు. సిట్ విచారణకి హాజరవుతారు. ఇప్పటికే హనుమాన్ టెంపుల్ దగ్గర భారీగా బీజేపీ కార్యకర్తలు తరలి వచ్చారు. ఈ పాదయాత్ర కోసం వారు తమ నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారు. సో ఇవాళ ఒక కీలకమైన రోజు చెప్పుకోవచ్చు. సిట్ విచారణకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఇప్పటికీ చాలామందిని విచారించారు. చాలామంది వాంగ్మూలాలు ఇచ్చారు. మనం 2 బాక్స్లో చూస్తున్నాం. ఫస్ట్ బాక్స్లో బండి సంజయ్ నివాసం దగ్గర నుంచి లైవ్ చూస్తున్నాం మనం. మరికొద్దిసేపట్లోనే ఇక సంజయ్ బయటకు వస్తున్నారు. సో మీడియా ముందు మాట్లాడబోతున్నారు. మరి ఏం మాట్లాడతారు? ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలామందిని విచారించారు సిట్ అధికారులు. కానీ బండి సంజయ్ అసలు యాక్చువల్లీ నా ఫోన్ ట్యాప్ అయింది, చాలాసార్లు ట్యాప్ చేశారు, అసలు నాదే ఎక్కువ అంటూ ఎన్నోసార్లు ఈ మాట చెప్పారు. అది 2023 నుంచే మొదలుపెట్టారు. ఎన్నికల ప్రచారం దగ్గర నుంచే ఈ మాట మాట్లాడారు. సో మరి దానికి సంబంధించి సిట్ ఇక కోరింది, మరి మీ దగ్గర ఉన్న ఆధారాలు సమర్పించండి, మీరే ట్యాప్ అయిందని చెబుతున్నారు కదా అని. దానికి ఆన్సర్ ఇచ్చారు సంజయ్. ఎస్, విచారణకు వస్తానని చెప్పారు. వాళ్ళు వెళ్తున్నారు. సో మనం చూస్తున్నాం ఫస్ట్ బాక్స్లో బండి సంజయ్ నివాసం దగ్గర, రైట్ సైడ్ బాక్స్లో ఖైరతాబాద్ హనుమాన్ టెంపుల్ దగ్గర. మరి బండి సంజయ్ ఇవాళ ఏం చెబుతారు, విచారణలో ఏ ఆధారాలు సమర్పిస్తారు, ఇదే ఇప్పుడు ఉత్కంఠభరితంగా మారింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇక ఇంట్లో నుంచి బయటకు రావడం మనం చూస్తున్నాం. ప్రస్తుతం మీడియాతో మాట్లాడతారు, మనం లైవ్లో చూస్తున్నాం. సో బండి సంజయ్ ఎలాంటి ఆధారాలు సమర్పించబోతున్నారు? ఫోన్ ట్యాప్ అయిందని చాలాసార్లు ఇప్పటికే చెప్పారు. సో దానికి సంబంధించి ఏ ప్రూఫ్స్ చూపించబోతున్నారు, అదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్. సో ప్రస్తుతం సంజయ్ మాట్లాడుతున్నారు మీడియాతో, సో లైవ్లో చూద్దాం. కలిసి వెళ్తున్నటువంటి బండి సంజయ్ ఇక్కడ నుండి ఇంటి నుండి వెళ్ళే ముందు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రజెంట్ మీడియాతో మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. ఫోన్ ట్యాపింగ్ పై రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ గత నెల రోజుల క్రితమే విచారణకు హాజరు కావాలని చెప్పి నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. వాస్తవానికి గత వారమే హాజరు కావాల్సి ఉండే, కానీ పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్పై చర్చ ఉన్న సందర్భంగా పార్టీ యొక్క ఆదేశాల మేరకు ఆ రోజు పార్లమెంట్లో తప్పకుండా పాల్గొనాల్సి ఉండే కాబట్టి సిట్ అధికారులకు సమాచారం ఇచ్చి రాలేకపోతాను సమాచారం ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఈరోజు రావాలని చెప్పి సిట్ అధికారులు నోటీస్ ఇచ్చిన తర్వాత ఇలా సిట్ విచారణకు వెళ్తున్నా. నా దగ్గర ఉన్నటువంటి సమాచారం, నా దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అంతా కూడా సిట్కి ఇవ్వబోతున్నాను. ఒక కేంద్ర మంత్రే కాకుండా ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక పౌరునిగా నా దగ్గర పూర్తి సమాచారాన్ని సిట్కు అందజేసే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ అత్యధికంగా నా ఫోన్ కాల్సే ట్యాప్ చేయబడ్డాయి.
అసలు మొట్టమొదటి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఫోన్ ట్యాపింగ్ బయటపెట్టింది కూడా నేనే. అందరి నా ఫోన్లు, మా కుటుంబ సభ్యుల ఫోన్లు, మా సిబ్బంది ఫోన్లు, మా ఇంట్లో పనిచేసే వర్కర్ల ఫోన్లు, మా పార్టీ నాయకుల ఫోన్లు, మా పార్టీ కార్యకర్తల ఫోన్లు కూడా ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం ఇలా అన్నీ కూడా ఫోన్ ట్యాప్ చేయబడ్డాయి. కాబట్టి ఈ విషయంలో ఇప్పటి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నమ్మకం లేదు, సిట్ మీద నమ్మకం లేదు. సిట్ అధికారులు పోలీసుల మీద తప్పుపడతలేము, అధికారులు మంచోళ్ళే, కానీ వాళ్ళను స్వేచ్ఛగా అధిక విచారణ చేసేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తలేదు. ఇదంతా కూడా టైంపాస్ కోసమే. సంవత్సరాలు విచారణ పెడుతున్న కాలయాపన చేస్తున్నది. కేసీఆర్ కుటుంబంలో ఒక్కరిని ఇంతవరకు అరెస్ట్ చేయాలి. కమిషన్లు వేసారు, టైంపాస్ చేస్తున్నారు. కమిషన్ రిపోర్ట్లు వచ్చినా చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరి మధ్య దోస్తానా, వాళ్ళిద్దరు కలిసి ఈ డ్రామాలు ఆడుతున్నారు. కాబట్టి దీని మీద నమ్మకం లేదు. అందుకే సిబిఐ విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మిగతా అన్ని విషయాలు కూడా ఆ విచారణ అనంతరం మీకు వచ్చే అన్ని విషయాలు బయట చెప్తాను. ముందరికి వచ్చి అది బండి సంజయ్ ఇక సిట్ విచారణకు వెళ్ళబోతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటిదాకా మనం చూసాం లైవ్లో ఆయన నివాసం దగ్గర నుంచి. నేను విచారణకు వెళ్తున్నాను, ఫోన్ ఎక్కువ సార్లు ట్యాప్ అయింది, అసలు నాదే. ఈ విషయం గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, దానికి సంబంధించి ప్రూఫ్స్ తీసుకెళ్తున్నాను, సిట్ ముందు హాజరు కాబోతున్నాను అని చెప్పారు బండి సంజయ్. అయితే దాంతోపాటే సిట్ విచారణ మీద నాకు నమ్మకం లేదు, ఎందుకంటే ఇది ఒక టైంపాస్ వ్యవహారంలా కనిపిస్తోంది. ఎందుకు అలా అంటున్నానంటే ఇప్పటిదాకా ఎవరి మీద అయితే ఆరోపణలు ఉన్నాయో వారిని ప్రధానంగా కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరిని అరెస్ట్ చేయలేదు. సో అందుకే టైంపాస్ వ్యవహారంలో నాకు అనిపిస్తుంది. సో సిబిఐతో విచారణ చేయిస్తేనే బాగుంటుంది, అది డిమాండ్ చేస్తాను. బట్ అయినా ఇప్పటికీ దీని మీద నేను కంప్లైంట్ ఇచ్చిన వాడిగా, ఎన్నోసార్లు చెప్పిన వాడిగా ఇవాళ సిట్ విచారణకు వెళ్తున్నాను, అక్కడ ఆధారాలు సమర్పిస్తున్నానంటూ కాన్ఫిడెన్షియల్ అని రాసున్న ఆ ఆధారాల్ని మీడియాకు చూపించడం జరిగింది. సో ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారాన్ని, అంశాన్ని అసలు అందరికన్నా ముందు బయటకు తీసుకొచ్చిందే నేను. ఎందుకంటే అసలు అత్యధిక సార్లు నా ఫోన్నే ట్యాప్ చేశారు కాబట్టి ఇది అప్పుడు జరిగిందని అప్పుడే ఆరోపించాను, ఇప్పటికీ నేను చెబుతూనే ఉన్నాను. అందుకే వాళ్ళ సిట్ పిలిచింది, వెళ్తున్నాను, ఖచ్చితంగా ఆధారాలు సమర్పిస్తాను కూడా. కాకపోతే అయినా సిట్ విచారణ మీద నాకు నమ్మకం లేదు, సిబిఐతో విచారణ చేయిస్తేనే బాగుంటుందనే ఒక డిమాండ్ కూడా తీసుకొస్తున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇది కీలక వ్యాఖ్యగా చూడాలి. ఒకవైపు సిట్ విచారణకు హాజరవుతూనే మరోవైపు ఒక డౌట్ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటిదాకా ఆరోపణలు వచ్చాయి, విచారణలు జరిగాయి, అయినా సరే కేసీఆర్ కుటుంబంలో ఎవరిని అరెస్ట్ చేయలేదు. సో కాబట్టి ఇదేదో టైంపాస్ వ్యవహారంలా కనిపిస్తోంది, సిట్ విచారణపై మాకు నమ్మకం లేదని కూడా బండి సంజయ్ అంటున్నారు. ఇక మరి అక్కడ నుంచి వెళ్తున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళి ముందుగా ఖైరతాబాద్ హనుమాన్ టెంపుల్ దగ్గరికి వెళ్తారు. అక్కడ కార్యకర్తల్ని కలుసుకొని హనుమాన్ని దర్శించుకొని అక్కడి నుంచి సిట్ విచారణకు హాజరవుతారు బండి సంజయ్. అంటే ఒకవైపు నమ్మకం లేదంటూనే మరోవైపు ప్రూఫ్ చూపిస్తున్నారు. మరి ఇప్పుడు ఈ విచారణ అయిపోయిన తర్వాత మరి సంజయ్ ఏం చెప్తారో, విచారణలో ఆ కాన్ఫిడెన్షియల్ అనే బ్యాగ్లో ఉన్న ఆ ఆధారాలు ఏంటి, ఈ ట్యాపింగ్కి సంబంధించి సంజయ్ ఎటువంటి ఆధారాలు మరి సిట్ అధికారుల ముందు పెడతారు, విచారణ పూర్తయిన తర్వాత మరి ఆ విషయాలు మీడియాకు వెల్లడిస్తారా లేదా, వెల్లడిస్తే అవి ఏంటి, ఇప్పుడు ఇది ఒక ఉత్కంఠగా మారింది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఇప్పటిదాకా సో ఆరోపణలు ఉన్న వారి మీద విచారణలు ఎక్కువ జరిగాయి, అదేవిధంగా నా ఫోన్ ట్యాప్ అయిందన్న వారి మీద కూడా విచారణలు జరిగాయి. బట్ బండి సంజయ్ మాత్రం కీలకంగా మారింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరి మధ్య దోస్తానా, వాళ్ళిద్దరు కలిసి ఈ డ్రామాలు ఆడుతున్నారు. కాబట్టి దీని మీద నమ్మకం లేదు. అందుకే సిబిఐ విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరి మధ్య దోస్తానా, వాళ్ళిద్దరు కలిసి ఈ డ్రామాలు ఆడుతున్నారు. కాబట్టి దీని మీద నమ్మకం లేదు.
అందుకే సిబిఐ విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరి మధ్య దోస్తానా, వాళ్ళిద్దరు కలిసి ఈ డ్రామాలు ఆడుతున్నారు. కాబట్టి దీని మీద నమ్మకం లేదు. అందుకే సిబిఐ విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అది బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు దోస్తులు, సో కావాలనే డ్రామా చేస్తున్నారు, ఇదంతా టైంపాస్ వ్యవహారం, అందుకే దీని మీద మాకు నమ్మకం లేదు సిట్ విచారణ మీద, కాబట్టి సిబిఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నామంటూ బండి సంజయ్ సిట్ విచారణకు వెళ్ళబోతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం, బండి సంజయ్ కన్వాయ్ బయలుదేరింది దిల్కుషా గెస్ట్ హౌస్ వైపు. అయితే మధ్యలో ముందుగా ఖైరతాబాద్ హనుమాన్ ఆలయం దగ్గరికి వెళ్తారు బండి సంజయ్. అక్కడ ఇప్పటికే కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు బండి సంజయ్ కోసం. అక్కడికి వెళ్ళి హనుమంతుని దర్శించుకొని అక్కడి నుంచి పాదయాత్రగా దిల్కుషా గెస్ట్ హౌస్కి వెళ్ళి సిట్ అధికారుల ముందు విచారణకు హాజరవుతారు బండి సంజయ్. సో మరి ఒకవైపు అపనమ్మకం వ్యక్తం చేస్తూనే, సందేహం వ్యక్తం చేస్తూనే, మరోవైపు మరి విచారణలో బండి సంజయ్ ఎలాంటి ఆధారాలు సిట్ ముందు పెడతారనేది అయిపోయిన తర్వాత మరి దానికి సంబంధించి మరి సంజయ్ చెప్తారా మీడియాకు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా అండ్ ఉత్కంఠభరితంగాను మారింది.